హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్లో మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. సిమ్లా, మనాలి, రాజౌరి ప్రాంతాల్లో ఎటు చూసినా మంచుతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. రహదారులు, ఇళ్లు, భవనాలపై దట్టంగా మంచు పేరుకుపోయింది. పర్యాటకులు ఈ శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మంచులో ఆటలాడుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన మంచును చూసేందుకు పర్యాటకులు భారీగా సిమ్లాకు చేరుకుంటున్నారు. హిమపాతంలో సరదాగా గడుపుతున్నారు. రహదారులపై పేరుకుపోతున్న మంచును ఎప్పటికప్పుడు తొలగించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్లో మంచు కురవడం వల్ల 4 జాతీయ రహదారులతో సహా 500 రోడ్లను మూసివేశారు. ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. సిమ్లాలో 161, లహౌల్ స్పితిలో 153 రహదారులను మూసివేశారు. కుల్లులో 76 రహదారులు, చంబా జిల్లాలో 62 రోడ్లను బ్లాక్ చేశారు. వీలైనంత త్వరగా రోడ్లపై మంచును తొలగించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. నరకంద, కల్పా, డలౌసి, మనాలిలో వరుసగా -డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు రాబోయే 2 రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇవాళ హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో మంచు కురిసే అవకాశం ఉంది. సిమ్లాలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హిమాచల్ ప్రదేశ్కు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మంచు కురుస్తుందని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వరకు మంచు కురుస్తుందని, పలు ప్రదేశాల్లో భారీగా మంచు కురుస్తుందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. దిగువ హిమాలయాల్లో ఈ నెల 6 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు కురుస్తాయని పేర్కొంది.